ఇప్పుడు అందరూ గుండెకాయ కుళ్ళు వచ్చి పోయినాయా నా తోట అంతా చూసుకోపో ఏడేకరు గుండె తెగులు వచ్చింది భూమి మీద ఉండేది మాత్రమే బూజు వచ్చింది అంటే భూమి మీద అనుకునేది తెల్ల బకెట్లో పోతే నారాయణ స్వామి అనే లోపలే మనది అప్పుడే ఒకటి వాళ్ళకి అర్థమైంది కనీసం అంటే ఒక 60-70 అయినా 100 గ్యారెంటీ ఎక్కువ ఉంటుంది మంది ప్రతిరోజు సరే వాడుకోవచ్చు కదా బ్రహ్మాండంగా వాడుకోవచ్చు మరి వాడుకునే వాళ్ళు అయితే అందరు ఇట్లే ఉండేది తిరగా కానీ కాపులు అయితే మనకి ఎక్కువ వచ్చింది వాళ్ళకి మనకి చాలా డిఫరెన్స్ కనీసం అంటే వాళ్ళ 30-40 అయితే మనకి 100 అవుతున్నాయి మార్కెట్ లో కానీ చాలా మంది అడుగుతున్నారు నువ్వు ఏమి మనం అందరూ 500-600 అయితే మంది ఒక 100 ఎక్కువ వచ్చింది ఇప్పుడు వేరుశనగలో ఏమైనా దిగుబడి తేడా ఉంటుందా తేడా మామూలుగా అంటే అందరు 20-25 వచ్చినాయి నాకు ఎకరాకు వచ్చేసి 42 వచ్చింది 28 ఆగస్టు 2025 మీ పేరు నా పేరు నారాయణ స్వామి మాది తుగ్గిలి మండలము పత్తికొండ తాలూకా కర్నూలు జిల్లా రాంపల్లి గ్రామం నేను టమాటాకి 4 సంవత్సరాల నుంచి అవును శుద్ధి వాడుతున్నాను 4 సంవత్సరాల నుంచి వాడుతున్నారు 4 సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఇప్పుడు ఈ సంవత్సరం ఏం సాగు చేసినారు టమాటా ఉరుమడి టమోటాకి ఎన్నిసార్లు అవును శుద్ధి వాడి ఉంటారు ఇప్పటికే అవును శుద్ధికి 3 సార్లు వేసినాను 3 సార్లు ఈ ప్రాణ్య చీట ఎన్నిసార్లు 5 సార్లు వేసినాను ఏమైనా తేడా ఉందా మనకు టమోటాలో దిగుబడి వేరే వాళ్ళకు మనకు ఇప్పుడు అందరికి ఒక 30-40 బాక్సులు అవుతున్నాయి మా కాడ ఇప్పుడు అది తెంపినప్పుడు 70-80 అవుతుంది ఇప్పుడు 5 కోత ఒక ఎకరా ప్రతి కోతకు ఎన్ని బాక్స్ 70-80-90-100 కూడా దిగింది 3 కోత ఎన్ని రోజుల పైరు ఈ టమోటా మనకు ఇప్పటికి 100 రోజులు ఎన్నిసార్లు కటింగ్ జరిగింది ఇప్పటికి ఇది 6వ కటింగ్ మొదటి కటింగ్ ఎన్ని బాక్సులు వచ్చినాయి మనకు మొదట 16 రెండోది 40 మూడోది 106 మళ్ళా 4వది 65 ఈ పొద్దుది 100 పైన కానీ తక్కువేం లేదు ఇది 6వ కటింగ్ రిజల్ట్ వచ్చింది మాది ఏమైతుంది అంటే అప్పుడు ఫస్ట్ ఇట్లా నల్లగా అడన్న ఇట్లా అంత వస్తుండే ఇప్పుడు అట్లా లేకుండా నీట్గా ఉంది ఇట్లా నీట్గా వస్తుంది అయిన వాళ్ళందరూ మన మార్కెట్ లోనా ఇట్లా మంగి ఇట్లా వస్తున్నాం అది ఫస్ట్ అంతకు ముందు ఇప్పుడు ఇట్లా నీట్గా ఉండే దానికి అయిన వాళ్ళందరూ ఆడ మందులు తెచ్చినావు ఎట్లా ఏం కదా అంటే పలానా కాడ పలానా రకం అని చెప్తున్నాను ఆడ మార్కెట్ లో చాలా మంది అడుగుతున్నారు కూడా చాలా మందికి వాడించిన ఇప్పుడు 5-6 మంది వాడుతున్నారు ఇప్పుడు ఈ రోజు కూడా 2 చెప్పి ఈ రోజు కూడా డ్రిప్ లో ఎక్కించిన టమాటోలో మళ్ళీ డ్రిప్ ఎక్కించిన మనకి ఈ రోజు లేబర్స్ కూడా వచ్చినారు కదా లేబర్స్ అయిపోదు ఈ రోజు ఇవాళ ఒక 100 పీకినా కూడా రేపు 20-30 అవుతాయి మనకు మంచిగా దిగుబడి మంచిగా వచ్చేది ఇంకా మళ్ళీ 10 మంది కూడా వాడచ్చు ఏమి ఇబ్బంది లేదు ఇప్పటికి ఎన్ని బాక్సులు అయినట్టు మనకు టమాటోలో ఎకరలో ఇప్పటికే ఫస్ట్ 160-170 అయినాయి ఇప్పుడు అంటే ఒక 600-700 బాక్సులు తెగుతుంది ఆయన మొత్తం పైన 600-700 ఏమంటే కొంచెం ఇప్పుడు కాపు ఎక్కవైపోయి వానొచ్చి కొద్దిగా ఎరిపోయింది తోట ఎరుపు వచ్చింది వర్షాలు ఎక్కువ వచ్చినాయి కదా మనతో పాటు వేసిన పొలాలు ఇట్లే ఉన్నాయా మరి అందరు ఇట్లే ఉండేది తిరగా కానీ కాపులు అయితే మనకి ఎక్కువ వచ్చింది వాళ్ళకి మనకి చాలా డిఫరెన్స్ కనీసం అంటే వాళ్ళ 30-40 అయితే మనకి 100 అవుతున్నాయి మార్కెట్ లో కానీ చాలా మంది అడుగుతున్నారు నువ్వు ఏమి మనం అందరూ 500-600 అయితే మంది ఒక 100 ఎక్కువ వచ్చింది ఇప్పటికి బాక్స్ అంటే ఎందుకు అట్లా మనకు అంటే క్వాలిటీ బాగుంది ఈ ఎరుపు అయినా కూడా ఇట్లా పిసికినప్పుడు మెత్త కావడం లేదు కొంతమంది ఏమవుతుందంటే ఇట్లా గుడ్డ కింద మచ్చ వచ్చి అది గుండె తెగులు వచ్చి అవి వాళ్ళు ఎన్ని ఏరినా కూడా 60 వస్తాయి వాళ్ళవి అప్పుడు ఏమైతే వాళ్ళు ఇట్లా మార్కెట్ లో వ్యాపారస్తులు ఇట్లా చూస్తారు దాన్ని 100-150 తక్కువ పడుతున్నారు దిగుబడి మనము ఊటే మార్కెట్ లో పోతే నారాయణ స్వామి అనే లోపలే మనది అప్పుడే ఒకటి వాళ్ళకి అర్థమైంది కనీసం అంటే ఒక 60-70 అయినా 100 గ్యారెంటీ ఎక్కువ ఉంటుంది మంది ప్రతిరోజు సరే వాడుకోవచ్చు కదా బ్రహ్మాండంగా వాడుకోవచ్చు మరి వాడుకునే వాళ్ళు అయితే ఇప్పుడు అందరూ గుండెకాయ కుళ్ళు వచ్చి పోయినాయా నా తోట అంతా చూసుకోపో ఏడేకరు గుండె తెగులు వచ్చింది భూమి మీద ఉండేది మాత్రమే బూజు వచ్చింది అంటే భూమి మీద అనుకునేది తెల్ల బూజు అంతే కానీ అట్లా కావాలి ఇట్లా లేపితే మత్త ముడిపోయేదే కాయలు అట్లుంది అనమాట మంది రిజల్ట్ అయితే బాగుంది నాకైతే నచ్చింది నాన్న ఇంకా దీన్ని అయితే వదిలిపెట్టాను పోయినసారి ఏం పంటలు వేసింది మేము వరి మడికి వేసినాను ఇక్కడ మిరపకి వేసినాను ఇక్కడ టమాటా ఇప్పుడు శనక్కాయ ఎండకాయకి వేసినాను వేరుశనగలో ఎన్నిసార్లు వాడింటారు 3 సార్లు వాడినాను అవును శుద్ధి 3 సార్లు బంధువులు కలిపి చల్లాను
ఒక 4 సార్లు స్ప్రే చేసినాను. బ్రాండ్ స్ప్రే చేస్తావు? స్ప్రే చేసినాను. ఓకే. వేరుశనగలో ఏమైనా దిగుబడి తేడా ఉంటుందా? మనం తేడా మామూలుగా అంటే అందరివి 20-25 వచ్చినాయి, నాకు ఎకరాకు వచ్చేసి 42 వచ్చింది.